హలో! గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఇప్పుడు 6వ తేదీ మార్చ్ నెల 2019 సంవత్సరానికి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్‌ని చూద్దాం. ఫస్ట్ వన్, లాస్ ఏంజెల్స్ క్లబ్ డిగ్నిటీ హెల్త్ స్పోర్ట్స్ పార్కు బయట ఎవరి విగ్రహాన్ని ఆవిష్కరించారు? జవాబు బెక్‌హామ్ విగ్రహాన్ని. ఇంగ్లాండ్ ఫుట్బాలర్ దిగ్గజం అయినటువంటి డేవిడ్ బెక్‌హామ్‌ను లాస్ ఏంజెల్స్ క్లబ్ అరుదైనటువంటి గౌరవంతో సత్కరించింది. డిగ్నిటీ హెల్త్ స్పోర్ట్స్ పార్కు బయట బెక్‌హామ్ విగ్రహాన్ని ఆవిష్కరించింది. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అయినటువంటి బెక్‌హామ్ గెలాక్సీ తరపున 122 మ్యాచ్లను ఆడారు. నెక్స్ట్, ఈ క్రింది ఏ క్రీడకు ఆసియా క్రీడల్లో పాల్గొనేటటువంటి అవకాశం ఇటీవల కల్పించారు? జవాబు క్రికెట్ క్రీడకు. ఆసియా క్రీడల్లో మళ్ళీ క్రికెట్కు చోటు దక్కింది. 2022 సంవత్సరంలో చైనాలోని హాంగ్‌జౌలో జరిగేటటువంటి క్రీడల్లో క్రికెట్ను ఆడించాలని ఆసియా ఒలింపిక్ మండలి నిర్ణయించింది. 2018వ సంవత్సరంలో ఇండోనేషియాలో జరిగినటువంటి క్రీడల్లో క్రికెట్ను తొలగించారు. నెక్స్ట్, కెన్యా ఓపెన్ ఫ్యూచర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజేతగా ఎవరు నిలిచారు? జవాబు రాహుల్ భరద్వాజ్. కెన్యా ఓపెన్ ఫ్యూచర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంటు విజేతగా భారత వర్తమాన ఆటగాడుగా రాహుల్ భరద్వాజ్ నిలిచాడు. కెన్యాలో జరిగినటువంటి ఫైనల్లో 18 సంవత్సరాల రాహుల్ భారత్కి చెందినటువంటి అమన్ ఫరాగ్ సంజయ్పై గెలుపొందారు. ఉగాండా ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలోనూ రాహుల్ టైటిల్ను గెలిచాడు. నెక్స్ట్, అంతర్జాతీయ క్రికెట్ మండలి క్రికెట్ కమిటీ అధ్యక్షునిగా ఎవరిని నియమించారు? జవాబు అనిల్ కుంబ్లే. అంతర్జాతీయ క్రికెట్ మండలి క్రికెట్ కమిటీ అధ్యక్షునిగా టీమిండియా మాజీ కెప్టెన్ అయినటువంటి అనిల్ కుంబ్లే నియమితులయ్యారు. ఈ పదవిలో 3 సంవత్సరాల పాటు కొనసాగుతారు. దుబాయ్లో జరిగినటువంటి ఐసీసీ సమావేశాల్లో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. నెక్స్ట్, డాన్ కోలోవ్ రెజ్లింగ్ టోర్నీలో భారత్కు ఎన్ని స్వర్ణాలు వచ్చినవి? జవాబు 2 స్వర్ణాలు. డాన్ కోలోవ్ నికోలా పెట్రోవ్ స్మారక అంతర్జాతీయ ర్యాంకింగ్ సిరీస్ రెజ్లింగ్ టోర్నమెంట్లో భారత్కు 2 స్వర్ణ పతకాలు లభించాయి. బల్గేరియాలో జరిగినటువంటి ఈ టోర్నీలో భారత రెజ్లర్స్ అయినటువంటి పూజా దండా మరియు బజరంగ్ పూనియా వీరు పసిడి పతకాలను సాధించారు. నెక్స్ట్, ఏ దేశానికి ప్రణయ్ కుమార్ వర్మ భారతీయ అంబాసిడర్గా నియమితులయ్యారు? జవాబు వియత్నాం దేశానికి. ప్రణయ్ కుమార్ వర్మను వియత్నాంలో భారతదేశ అంబాసిడర్గా నియమించింది. ఈ విషయాన్ని భారతదేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నెక్స్ట్, రైఫిళ్ల తయారీ కర్మాగారానికి ప్రధానమంత్రి ఎక్కడ శంకుస్థాపన చేశారు? జవాబు అమేథీ. ఉత్తరప్రదేశ్లోని అమేథీలో AK-203 రైఫిళ్ల తయారీ కర్మాగారానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. భారత్ రష్యా ఉమ్మడి భాగస్వామ్యంలో తయారయ్యేటటువంటి AK-203 రైఫిళ్లపై మేడ్ ఇన్ అమేథీ అని ఉంటుందని ప్రధాని చెప్పారు. నెక్స్ట్, ఎక్కడ జరిగినటువంటి కుంభమేళాకు గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో స్థానం దక్కింది? జవాబు ప్రయాగ్రాజ్. ప్రయాగ్రాజ్లో జరిగినటువంటి కుంభమేళాకు. ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి కుంభమేళా గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో స్థానాన్ని సంపాదించింది. ఈ మేరకు 3 సభ్యులతో కూడినటువంటి గిన్నిస్ రికార్డు బృందం ప్రయాగ్రాజ్లో పర్యటించింది. భారీ సంఖ్యలో వచ్చినటువంటి భక్తులందరికీ సరైనటువంటి పారిశుద్ధ్యం, సౌకర్యాల కల్పన, భారీ ఎత్తున పెయింటింగును ప్రదర్శించినందుకు గాను కుంభమేళాకు ఈ రికార్డు దక్కింది. నెక్స్ట్, మన్ కీ బాత్ ఏ సోషల్ రివల్యూషన్ ఆన్ రేడియో పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? జవాబు అరుణ్ జైట్లీ. మన్ కీ బాత్ ఏ సోషల్ రివల్యూషన్ ఆన్ రేడియో పుస్తకాన్ని
విడుదల చేశారు. ఈ పుస్తక విడుదల కార్యక్రమం ఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ 8వ వరల్డ్ సిఎస్ఆర్ కాంగ్రెస్ 2019 సదస్సు ఎక్కడ జరిగింది? జవాబు ముంబైలో. 8వ వరల్డ్ సిఎస్ఆర్ కాంగ్రెస్ 2019 సదస్సు మహారాష్ట్రలోని ముంబైలో జరిగింది. ఈ సదస్సు యొక్క థీమ్ 2019 సంవత్సరానికి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.